ఆయన మొన్నటి వరకు ఓ రాజకీయ పార్టీలో నంబర్ 2గా వెలిగారు. తర్వాత ఆ పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. రాజకీయాలు వద్దు, వ్యవసాయం ముద్దన్నారు. కానీ ఇప్పుడు రూట్ మార్చారు. అవసరమైనప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు. ఏపీ సీఎంతో వైరం లేదంటున్నారు. డిప్యూటీ సీఎంతో స్నేహం ఉందని చెబుతున్నారు. మాజీ సీఎం చుట్టూ ఉన్న కోటరీతో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధంగా ఉన్న ఆ మాజీ ఎంపీ ఎవరు? ఆయన నిజంగానే రాజకీయాల్లోకి తిరిగి వస్తారా? వస్తే ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? లేదంటే తన ఉనికిని చాటుకునేందుకు పొలిటికల్ రీఎంట్రీ అంటూ మాట్లాడుతున్నారా? లెట్స్ వాచ్. చార్టెడ్ అకౌంటెంట్గా జీవితాన్ని ప్రారంభించి రాజకీయ నాయకుడిగా మారి ఏకంగా పార్టీలో నంబర్ 2 ఆయనే అనంత ఎత్తుకు ఎదిగి ఒక్కసారిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నేత ఎవరో అంటే ఠక్కును వినిపించే పేరు విజయసాయిరెడ్డిదే. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత వైసీపీలో జగన్ తర్వాత అంతా విజయసాయిరెడ్డి అనే విధంగా పార్టీలో ఎదిగారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు పార్టీలో కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు. అలానే సాయిరెడ్డి ఎప్పుడూ పార్టీ అధినేత ఆదేశాలను దాటి వ్యవహరించలేదు. రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అధినేత ఆదేశాలకు అనుగుణంగానే పనిచేశారు సాయిరెడ్డి. దీంతో సాయిరెడ్డికి 2 సార్లు రాజ్యసభ పదవి కట్టబెట్టారు జగన్. అంతేకాదు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా బాధ్యతలు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సాయిరెడ్డికి జగన్ కి మధ్య దూరం మొదలైంది. ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం జరిగింది. అయినా 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ సీటు కూడా ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో వైసీపీ సాయిరెడ్డి కూడా ఓటమి చెందారు. అసలే వైసీపీలో అవమానాలు జరుగుతున్నాయని చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్న సాయిరెడ్డి గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి జగన్ కి షాక్ ఇచ్చారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు సాయిరెడ్డి. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత వ్యవసాయం చేసుకుంటానని గతంలో ప్రకటించారు సాయిరెడ్డి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే అవసరమైతే తాను మళ్లీ రాజకీయాలకు వస్తా అంటూ తాజాగా ప్రకటించారు. అలానే కొత్తగా పార్టీ పెట్టే ఆలోచనది లేదని చెబుతున్నారు. దీంతో సాయిరెడ్డి రీఎంట్రీపై చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ ఆలోచన లేకపోతే ఏపీలోని ప్రాంతీయ పార్టీలతో పాటు ఏదో ఒక జాతీయ పార్టీలో చేరడం ద్వారా మాత్రమే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అయితే అక్కడ తనకు అవమానాలు ఎదురవుతున్నాయని బయటకొచ్చారు. అదే సమయంలో జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ ఇప్పటికీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మరి ఆయన రాజకీయాల్లోకి మళ్లీ వస్తే ఆ పార్టీలో చేరతారా? కోటరీ అంటూ ఇంతకాలం జగన్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. జగన్ కూడా సాయిరెడ్డి పార్టీకి ద్రోహం చేశారంటూ మండిపడుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలో ఆయనకు రీఎంట్రీకి అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. సాయిరెడ్డి వైసీపీలో ఉండగా చంద్రబాబు ఓటమి లక్ష్యంగా పనిచేశారు. చంద్రబాబు 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన లక్ష్యంగానే పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక సాయిరెడ్డి రూటు మార్చారు. తనకు చంద్రబాబుతో శత్రుత్వం లేదని చెబుతున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం విశాఖ వేదికగా ఇండస్ట్రియల్ సమ్మిట్ నిర్వహించింది. దీని ద్వారా వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చాలి అంటే రూట్ మ్యాప్ ఎలా ఉండాలో కూడా సాయిరెడ్డి ప్రభుత్వానికి సలహాలిచ్చారు. దీంతో సాయిరెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ అటు టీడీపీ ఇటు సాయిరెడ్డి దీనిపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు మిత్రుడు అంటున్నారు సాయిరెడ్డి. పవన్ కళ్యాణ్తో 20 ఏళ్ల పరిచయం ఉందని ఆయన ఎప్పుడూ విమర్శించలేదని చెబుతున్నారు. దీంతో సాయిరెడ్డి జనసేన వైపు వెళ్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పవన్ రాజకీయ ప్రత్యర్థి కూడా. అలాగే కేంద్రంలోని మోదీకి సన్నిహితుడు కూడా. దీంతో సాయిరెడ్డి జనసేనలో చేరే అవకాశాలు లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. సాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరుతారని అంతా భావించారు. బీజేపీ నుంచి రాజ్యసభకు వెళతారని ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కేంద్రం పెద్దలు ఆయనకు గవర్నర్ పదవి ఇస్తున్నారంటూ ప్రచారం జరిగినా అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఇక సాయిరెడ్డి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఏపీలో ప్రస్తుతానికి ఎన్నికలు లేవు. ఎన్నికలకు మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. దీంతో ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.